అసెంబ్లీ ముచ్చట్లు, రైతుల సలహాలు, ట్యాపింగ్ కేసు మలుపులు, ట్రాఫిక్ చలాన్లు ఓ ఇట్లా బొచ్చడున్నాయి. మొదలైతే హెడ్లైన్స్ చూడుర్రి. 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ గట్టిగానే ఉండేటట్టుంది లొల్లి. రైతుల మాటే రైతు భరోసా తీసుకుంటుర్రు అందరి సలహా. మస్తు పడుతున్నాయి చలాన్లు, 5 నెలల్లోనే 18 లక్షలు. సార్కు తెలియదట ట్యాపింగ్, ఎవలో వెనకాలన్న కింగ్. రోడ్ల కింద కడుతురు సంపులు, తప్పుతాయట నీళ్ల తిప్పలు. దమ్ముంటే చర్చకు రా, చూసుకుందాం. ఏడికి రావాలనో చెప్పు, ఎప్పుడు రావాలనో చెప్పు. డే టు టైం నువ్వు ఫిక్స్ చేస్తావా, నన్ను ఫిక్స్ చేయమంటావా అని లీడర్ల నడుమ సవాళ్లు నడుస్తుంటాయి. ఈసారు వీళ్ళ పార్టీ ఆఫీసులు ఉంటాడు, ఆ సారు వాళ్ళ పార్టీ ఆఫీసులు ఉంటాడు. ఉత్తగా మైకుల ముంగట గప్పాలే గాని ఏడికి పోరు, ఇద్దరు ఒక్క కాడికి రారు. కానీ అట్లొచ్చే జాగా ఒకటి అసెంబ్లీ. ఫేస్ టు ఫేస్ తగ్గ ఫర్ ఉంటది. 4 వద్దులైతే గదే చూడబోతున్నాం. మళ్ళా అసెంబ్లీకి మళ్ళా యాళ్ళయ్యేందులో 24 తారీఖు సందే మండలి చైర్మన్ సారు, అసెంబ్లీ స్పీకర్ సారు, ఆఫీసర్లు అంతా కూకొని మాట్లాడుకున్నారు ఏం సవలతులు చేయాలి, ఎట్లా నడిపియాలి అనేది. 22 తారీఖు నాడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు చాలా అవుతాయి. అందులో మన తెలంగాణకి ఏమి ఇచ్చిర్రు, ఎంత ఇచ్చిర్రు అని తేలినాక ఈడ కూడా ఫుల్ బడ్జెట్ పెడతారు అన్నట్టు. మంత్రులంతా జిల్లాలు తిరిగి రైతు భరోసా పథకానికి సలహాలు తీసుకుంటున్నారు కదా. ఆ రిపోర్టు రెడీ చేసి అసెంబ్లీకి పట్టుకొస్తే ఈడ అన్ని పార్టీలు చెప్పింది తిన్నాక ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఏ భూములకు ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తామని సీఎం సార్ మాట ఇచ్చిండు కాబట్టి తప్పకుండా ఇవ్వాలి, లేకుంటే ప్రతిపక్షాలు యాద్ చేసే ఛాన్స్ ఉంటది. ఇంకా పింఛన్లు పెరగలే, కొత్త రేషన్ కార్డులు రాలే, అట్లనే జాబుల ముచ్చట కూడా వెళ్తుంది. ఎట్లనైనా అటు కరెంట్ ఎంక్వైరీలో కాళేశ్వరం విచారణ మీద గడబడి జరగవచ్చు. ఇవిగాక చెప్పుకోవాల్సింది బీఆర్ఎస్ గురించి. మొన్న అసెంబ్లీ వచ్చే వరకు 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే 7 జంప్ అయ్యిండ్రు. మంచిగా మాట్లాడతాడని పేరున్న కడియం శ్రీహరి సారు, సీనియర్ లీడర్ పోచారం శ్రీనివాసరెడ్డి సారు ఇటుకెళ్ళి అటు పోయిండ్రు. అటు మండలి చూస్తే ఇండ్లకెళ్ళి కూడా 6 కండువాలు మార్చుకున్నారు. ఎమ్మెల్సీ కవితక్క జైల్లో ఉండే. ఇంతకి ఇప్పుడున్న కేసీఆర్ సార్ వస్తాడా రాడా అన్నది ఇంకో చర్చ. అప్పుడు దుమ్మాలు కొట్టి పార్టీ మీటింగులు పెట్టుకున్నాడు. అటెంక ఎలక్షన్లు వస్తే సారు బస్ ఎక్కి తిరిగితే ఎమ్మెల్యేలు కారు దిగినరు. ఎంపీ సీటు ఒక్కటి కూడా గెలవలేదు. సీదా వైపు ఫామ్ హౌజులు ఉన్నాడు. ఇక రామన్ననేమో కవితక్కని జైల్లోకెళ్ళి బయటికి తెస్తానికి ఢిల్లీలో తిప్పల పడుతున్నాడు. అసెంబ్లీ సురువయ్య నాటికి కారుల బలగం ఎంతుంటదో చూడాలి. ఆ ఉరపోషాలు రైతు భరోసా ఎన్ని ఎకరాలకి ఇస్తారంటో. నీ అవ నాకు 2 ఎకరాలే ఉండే, గా పటేల్కు 40 ఎకరాలు ఉంటే 40 ఎకరాలకు టింగ్ టింగ్ అని పైకం పడే. గాయన కేంద్ర దొరా 30 ఎకరాలు కౌలుకి ఇచ్చిండు. ఈ పైసలు వస్తాయి, ఆ పైసలు వస్తాయి, కాలు మీద కాలేసుకొని బిందాస్గా బతుకుతుండు. గీదేం తారీఖనే ఉన్నోనికిచ్చిరి లేనోనికిచ్చిరి, గిట్లయితే ఏం ఫాయిదా అని రచ్చబండల కాడ రైతుల చర్చలు జోరుగా నడుస్తున్నాయి. మీరే మాట్లాడుకొని ఏం లాభం? సర్కార్కే మీరు సలహాలు ఇచ్చే ఛాన్స్ వచ్చింది. మీ కాడ మీటింగ్ అయినాడు గిట్లనే చెప్పుర్రి. రైతు భరోసా మీటింగు నిన్న ఖమ్మంలో, ఇలా పాతాదిలాబాద్ జిల్లాల 4 మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా వచ్చిండ్రు. పెట్టుబడి సాయం ఎవరికి చేయాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, కౌలు రైతులకు ఎట్లా ఇవ్వాలని సర్కారు వాళ్ళు అడిగితే రైతులు, రైతు సంఘాల లీడర్లు, ఆదివాసీ నాయకులు మంచి సలహాలు ఇచ్చిండ్రు. 10 ఎకరాల భూమికే రైతు భరోసా, ఖచ్చితంగా వ్యవసాయం చేసే రైతు అయితేనే రైతు భరోసా ఇవ్వండి. సాగు చేసేటువంటి ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇవ్వడమే సబబని మేము అనుకుంటున్నాను. 10 సంవత్సరాల కింద కూడా ప్లాట్ వేసిండు, ఇంకా మీ ఇల్లు కట్టించిండు గవర్నమెంట్. ఆ పట్టకి ఇప్పటి కూడా రైతు బంధు అవుతుంది. 10 ఎకరాల వరకు సార్ ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి 20 ఎకరాల అసైన్ భూమి ఉన్న వాళ్ళు రైతు భరోసా చేస్తే బాగుంటుంది సార్. కౌలు రైతులకి రైతు బంధు సగం వానికి ఇవ్వాలి, సగం ఎంత 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే కూడా ఎంఎస్పీకి బోనస్ ఇస్తే ప్రతి రైతుకు న్యాయం అవుతుంది సార్. ప్రతి ఒక్క పంటకు బోనస్ ఇవ్వాలి 500 రూపాయలు. అప్పుడే ప్రతి ఒక్క కష్టం చేసిన వాటికి ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఫలితం ఉన్నది? కేవలం 30-40 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకే ఫలితం ఉంది. ఒక 10 ఎకరాల వరకు ఒక కుటుంబంకు ఇచ్చినట్లయితే బాగుంటుంది. 100 ఎకరాల భూమి ఉన్నా 10 లక్షల లోపు రైతు సాయం చేయాలి సార్. ఆ సిమెంట్ మొత్తం మూల పడిపోయింది.
దాని గేటు తాళాలేసి అట్లా ఉంది. కానీ ఆ 2.5 ఎకరాలకు కూడా ఇప్పటికి రైతు బంధు వస్తుంది. కొందరు కాగితం మీద రాసిరు ఏం చేస్తే బాగుంటది అనేది. ఇక ప్రతిపక్షాల ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ సలహాలు ఇచ్చారు గవర్నమెంట్ కు. ప్లాట్ చేసి అమ్ముతున్నారో వాళ్ళకు కూడా మరి రైతు బంధు వస్తుంది. అటువంటి తీయండి. ఎవరైతే భూస్వాములు ఉన్నారో 50-60 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నారో వాళ్ళు తీయండి. రైతు కట్టేటటువంటి ఫసల్ బీమాలో ప్రీమియం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా ప్రయత్నం చేయండి. అధికార పార్టీ వాళ్ళు గిట్లానికి వచ్చిండ్రు. మేము అమెరికాలో ఉంటాం, మాకు ఎన్ఆర్ఐ చెక్ కూడా పంపమని అంటున్నారు. కళ్ళ ముందు 100 ఎకరాల ఫామ్ హౌస్లతో పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద వాళ్ళే కనబడుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి ₹1 కోటి పోయేటోళ్ళు కూడా ఉన్నారు. రైతు బంధులో నిజామాబాద్ లో ఒక ఎమ్మెల్యే ఉంటారు, లేకుంటే ఇంకొక కాడ ఇంకొక మంత్రి ఉన్నాడు. గతంలో వాళ్ళ పేర్లతో సహా బయటకు వచ్చింది. ఈ పోడు భూముల ఏదైతే రైతులు ఉన్నారో వారికి కూడా రైతు భరోసా ఇస్తూ వారికి కూడా పట్టాలు ఇవ్వాలి. ఎందుకంటే పట్టాలు ఇచ్చిన చోట కూడా వాళ్ళందరూ కూడా ఇది రెవెన్యూ ఇచ్చిన పట్టాలు మేము ఒప్పుకోమంటున్నారు. పవల్ రుణం మాకు నచ్చినట్టే చేస్తాము, మేము ఇచ్చిన వాళ్ళే తీసుకోవాలనేది కాకుండా అందరితోటి మాట్లాడుతుండే వరకు రైతులు కూడా మస్తు తారీఫ్ చేస్తున్నారు. రేపు మహబూబ్ నగర్ మీటింగు ఇట్లా తెలంగాణ అంతా జరిగి రిపోర్టు తయారు చేసి దాని మీద అసెంబ్లీలో చర్చ చేసినాక అందరు చెప్పిన దాన్ని బట్టి రైతు భరోసా ఇస్తారన్నట్టు. అక్కడ ఒక ఎకరము ₹1,00,00,000 ఉంటుంది, మా దగ్గర ₹2 లక్షలకి ఎకరం భూమి దొరుకుతుంది. గవర్నమెంట్ భూమి కావాలి ఇప్పిస్తే వాళ్ళ 2 లక్షలకి 2 లక్షలకి ఇస్తే ఇప్పుడే ఒక 10,000 ఎకరాలు కావాలి. అపర్ణ, వార్తలకు టైం అయింది, ఈ స్టూడియోకు అని మా సార్ చెప్తే సరే అని వచ్చిన. గే యాంకర్ పాటు గిట్ల చదవాలి గది గట్ల చదవాలని మా ఓళ్ళు చెప్తే అది వట్టి చదువుతాన్నా. రేపు పని ఎక్కువ ఉంటుంది, జర చెప్పునరా ఆఫీస్ కంటే. సరే సార్ వస్తా అంట. అంటే ఏంది, మన మీద ఉండేటోళ్ళు ఎట్లా చెప్తే గట్ల వేస్తాం ఎవ్వలమైనా. మరి గీసారేంది? చల్, ఫోన్ ట్యాపింగ్ తోటి నాకేం సంబంధము, నాకేం తెలియదు. నా సర్వీస్ లో తప్పే చేయలేదని అమెరికాకి వెళ్ళి ఉత్తరం రాసిండు మన ప్రభాకర్ సారు. నాకు క్యాన్సర్ వచ్చింది, దవాఖానలో చూపించుకుంటున్నా, ఇప్పట్లో హైదరాబాద్ కు రాలేను, కావాలంటే వీడియో కాల్ లో మాట్లాడతాను మతలబ్ పంపిండు. ఈడ కేసు ఎంక్వైరీ చేస్తున్న పోలీసులకు. ఈ కేసు బయటికి రాగానే ప్రభాకర్ రావు గారు అమెరికాకు పరారైండని బదనాం చేస్తున్నారు. అంత జూటా ముచ్చట అనేది సార్ అనే మాట. కానీ ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ ఆఫీసర్లు రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న సాలరేమో లేలే మా బాస్ ప్రభాకర్ రావు సార్ ఎట్లా చెప్తే అట్లా చేసినాం, ఎవరి ఫోన్ రికార్డ్ చేయమంటే అలా చేసినామని ఎంక్వైరీలో చెప్పబట్టారే. మనలో మన మాట బాస్ ఆర్డర్ వేయకుండానే అసలు డ్యూటీ ఇడిచిపెట్టి ఇంత పెద్ద కమాయి చేయొచ్చురా. సార్కు తెలియకుండానే ఏరే దేశంకి వెళ్ళి మిషన్లు కొనుక్కరావచ్చునా. మరి ప్రతిపక్షం లీడర్లు, ప్రజా సంఘాల లీడర్లు ఫోన్లో ట్యాపింగ్ చేయవలసిన అక్కరా వీళ్ళకేమున్నదో. సరే సొంతంగానే చేసిండ్రు అనుకుందాం, కిందోళ్ళు గిసొంటి డ్యూటీలు చేస్తుంటే బాస్ ఎందుకు కనిపెట్టలేదు? అంత గమ్మతున్నది ఫోన్ రే ముచ్చట. కానీ అరెస్ట్ అయిన వాళ్ళు చెప్తున్నట్టు ప్రభాకర్ సారే ఫోన్లు ట్యాపింగ్ చేపిస్తే ఈ సారు కూడా గంత అవసరం ఏముందో. చూస్తుంటే ఈ కేసు ఎటో పోయేటట్టే ఉన్నది పో. సార్ మీరు ఈడనే ఉండురి సార్, మీరు లేకుంటే మాకు చదువులు ఎక్కాయి సార్. మేడం ప్లీజ్ మేడం, మమ్మల్ని ఇడిచిపెట్టి పోకుర్రి మేడం. ట్రాన్స్ఫర్ల మీద సార్లు మేడాలు వెళ్ళిపోతుంటే పోరలంతా ఒక ఏడుపు కాదు. ఓ గూర్లనైతే సారు ట్రాన్స్ఫర్ అయిన బడికే పోయి షేర్కి అయినరు పిల్లలంతా. టీచర్లకు స్టూడెంట్స్కు నడుమ గిట్ల పాయనం నడుస్తుంటే గాడ చూడుర్రి ఏమైందో. 200 మంది ఆడపిల్లలు 2 కిలోమీటర్లో 4 కిలోమీటర్లు కాదు 15 కిలోమీటర్లు నడుచుకుంటొచ్చి సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్ ముంగట ఊకున్నారు. అప్పుడు టైం 5:30, 6 కావచ్చు. పొద్దు గూట్లే పడ్డది. ఇంత చీకటైంది, చిమ్మ చీకటైంది. అస్సలు తగ్గలే. పెద్ద ఆఫీసర్లు వచ్చి బుదిరికిచ్చిన గింత కూడా వినలే. ఇంతకు షెల్లెమ్మల డిమాండ్ ఏంటంటే, ఒక విద్యార్థి ప్రేరక రాకపోతేనే మా పేరెంట్స్ గ్రూప్ లో పెట్టి మా ఫోటోలు పెద్ద ఇష్యూ చేసి మమ్మల్ని టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తాను బెదిరిస్తుంది. మరి అదే ప్రిన్సిపల్ మేడం రూమ్ లా బీర్ బాటిల్ దొరికినాయి, ఆ ఏసీకి సప్లై చేసింది. ఇంతవరకు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? సూర్యాపేట జిల్లా బాలెంల గురుకుల మహిళా డిగ్రీ కాలేజ్లా మొన్న బీర్ బాటలు దొరికినాయి. అది కూడా ప్రిన్సిపల్ మేడం ఆఫీస్ లా. మంచిగా చీరల నడమ పెట్టుకొని ఒకళ్ళు తెస్తుంటే పిల్లలు చూసినట్టుర్రు. భాగోతం బయటేసిండ్రు. పెద్ద సార్లకు తెలిసి మేడాన్ని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. లేలే సస్పెండ్ చేయాలని మనోళ్ళ కొట్లాట. కానీ ప్రిన్సిపల్ మేడం కి ఆ పోస్ట్ ఎట్లా ఇచ్చారు? ప్రిన్సిపల్ మేడాన్ని సస్పెండ్ ఎందుకు చేయలేదు? అమ్మాయిలు చదువుకునే కాలేజీలా బీర్లు దొరకడంటే చిన్న ముచ్చట్నా మరి. అందుకే 15 కిలోమీటర్లు నడిసొచ్చి కలెక్టర్ ఆఫీస్ ముంగట 4 గంటలు ధర్నా వేస్తే ఇక లాభం లేదని రాత్రి 10 గంటలకు కలెక్టర్ సార్ వచ్చి అందరినీ లోపలికి పిలువనంపిండు. అందరినీ గూకుండా పెట్టి మనోళ్ళు చెప్పినయని పక్క ఎంక్వైరీ చేస్తా, తప్పు చేసిన వాళ్ళని ఇడిచిపెట్టాం, మాది జిమ్మేదారి అని మాటిస్తే గప్పు నిమ్మలబడ్డారు. ఆ రాత్రి నడుచుకుంటా పోలేరని కలెక్టర్ సారే బండ్లు పెట్టి అందరినీ కాలేజీకి
పంపించిండు. అంతకు మొదలే సార్ కూడా ఆ కాలేజీ కాడికి పోయి వివరాలు అరుచుకున్నాడు. అంత ఎంక్వైరీ చేపించి మేడం మీద ఏం యాక్షన్ తీసుకుంటారో గాని జిజ్జు మీద కొట్లాడిన ఆడపిల్లలనైతే తారీఫ్ చేయాల్సిందేనబ్బా. అసలే ఆనకాలం ఏ తొవ్వలు చూసినా ఇంతింత పొక్కలు అవిటి నిండా నీళ్లు. ఏడ మంచిగుందో ఏడ బొందున్నదో సుత తెలవకుంటుంటది. పట్నంలో అంతే, ఊర్ల పొంట అంతే. ఇక ఊర్ల ముచ్చట అటెన్క చూస్తామాయి గాని ఆనవడితే విశ్వనగర విశ్వరూపం చూస్తారు పట్నం పబ్లిక్ అయితే. ఆఫీసులకు పోవాలన్నా ఇండ్లకు పోవాలన్నా రోడ్ల మీద బండ్లన్నీ ఈదుకుంటా పోవాల్సిందే. ఇవన్నీ మీకు తెలవని కాదు గాని గీ ముచ్చట చూడుర్రిగా. రోడ్ల మీద సంపులు కడుతున్నారు హైదరాబాద్ లో. హానర్ నీళ్లు నింపుతారట. రాజ్భవన్ తవ్వకున్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కాడ పనులు చాలా అయినాయి. నీళ్లు నిలిచే 141 ఏరియాలు గుర్తుపడితే 11 జాగాలలో సంపులు కట్టిస్తారట. 20 కోట్లు ఖర్చు అవుతుందట. 3 నెలలు పడుతుందట. ఒక్కొక్క దాంట్లో 10 లక్షల లీటర్లు పడతాయని మున్సిపాలిటీ వాళ్ళు చెప్తున్నారు. వాటర్ అంతా ఇక్కడ హోల్డింగ్ అయ్యేటట్టు, తర్వాత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ వాటర్ మనము పంపింగ్ చేస్తాము. అంటే వాన ఎల్వంగానే సంపులకు వచ్చిన నీళ్లు నాలాలకు ఇడుస్తారు. సిటీలో శంకు పడితే మత్తడే నాయ. మరి చూస్తుండగానే సడకుల మీద వరదలు, మోరీలు నిండు, నాలాలు వంగుడు. ఇక ఇళ్ళకెళ్ళి బండ్లు నడపాలంటే సుక్కలు అగుపడతాయి. మొత్తం ట్రాఫిక్ జామ్లే నాయే. ఆడాడ రోడ్ల కింద సంపులుంటే నీళ్ళు అండ్లకే పోతాయి. ఈ తిప్పలుండయని మనోళ్ళు ఆపొచ్చానా. చెప్తుంటే ముద్దుగానే ఉన్నది కానీ చేసినాక తెలుస్తుంది ఎట్లుంటది అనేది. మామా గడున్నారంట. ఎవరు లేరు పోనీరా. నా బండి నా ఇష్టం. ముగ్గురు కాకుంటే నలుగురిని కూసబెట్టుకొని పోనిస్తా. నీ అవ్వ 1,50,000 పెట్టి బైక్ కొన్నది తాంబెల్లెక్క మెల్లగా పోతానికా? అబ్బా చుట్టూ గంట దూరం తిరిగి యూటర్న్ తీసుకొని వెనకకు రావాలనా? అడ్డదారులో కొడితే అయిపోయి. ఇగో గిట్లుంటాయి మనోళ్ళ కథలు. ట్రాఫిక్ రూల్స్ వాటియాలని ఎంత పద్ధతిగా చెప్పినా రివర్స్ అర్థమవుతుంది. ఇప్పుడు గిమ్ముచ్చట ఎందుకంటే ఉత్తమ డ్రైవర్లు అంటే పట్నపోలేపో 5 నెలల్లో 18 లక్షల ట్రాఫిక్ చలాన్లు పడ్డాయంటే చూడుర్రి. మరి అంటే నెలకు 3.5 లక్షల కేసులు అవుతున్నట్టే. ఎక్కువ మట్టుకి హెల్మెట్ లేకుండా బండ్లు నడిపినాయి. 5 నెలల పేరు మీద 11.5 లక్షల చలాన్లు అంటే మాటలా. నెత్తికి చిప్ప పెట్టాలంటే మస్తు సీదర్ అనిపిస్తుందా. నాకు జుట్టు ఊడిపోతుంది, ముద్దుగా దువ్విన నెత్తి చెదిరిపోతుంది, నా అందం అందరు చూడాలని కథలు పడుతుంటారా. హీగేముంది, ట్రాఫిక్ వాళ్ళు ఫోటోలు కొట్టుడు, ఫైన్లు వేసుడు. పద్ధతిగా హెల్మెట్లు పెట్టే కొందరు సెల్ ఫోన్లు మాట్లాడుట్లా బిజీ ఉంటారు. బండి నడుపుకుంటే హెల్మెట్ లో ఫోన్ పెట్టి మాట్లాడుతుంటారు. ఇటు రేసు గుంజుతూనే ఉండాలి, అటు తలకాయ భుజానికి కానిచ్చి ఫోన్ మాట్లాడుతూనే ఉండాలి. చాలా అర్జెంట్. మరి బండి మీద ఫోన్ మాట్లాడుకుంటే కోట్ల రూపాయలు లాస్ అన్నట్టే ఫీల్ అవుతారు. గసంటోళ్ళ మీద 31,000 చలాన్లు పడ్డాయి. ఇక ఎర్ర సిగ్నల్ పడితే అట్లనే ఊరుకాలని అర్థమైతుంది కొందరికి. అర నిమిషం కూడా ఆగరు. సిగ్నల్ జంప్ చేసినందుకు 34,000 కేసులు అయితే ఓవర్ స్పీడ్ రాంగ్ రూట్ లో దంచినందుకు 35,000 కేసులు అయినాయి. నంబర్ ప్లేట్లకు మాస్కులు కట్టుడు, పురాగా కనబడొద్దని నంబర్లు బీ కేసులు చేసినందుకు 37,000 చలాన్లు పడ్డాయి. 5 నెలలకే గింత పంతనం చూపిస్తే ఇక ఏడాది మొత్తం ఇంకెన్ని కేసులు అయితాయో. కట్టేదేమన్నా ఉందా? మళ్ళీ ఆఫర్ పెడతారు, డిస్కౌంట్లు కడితే అయిపోయా అనుకుంటుండొచ్చు. కానీ రోడ్ల మీద పోలీసులు బండ్లాపి పక్కా చెకింగ్ చేస్తున్నారు. గాముచ్చడ కూడా చూసుకోండి. మరి ఏం ఆఫీసర్ మా వాడొస్తే రేపు రమ్మని దోలినవట. ఏం సంగతి? ఉంటావా? ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ చేపియమంటావా? ఏమయ్యా సీదా నేనే రావాలనా నీ తానికి? పలానా పని చేయమంటే ఎక్కువ చేస్తున్నావు. రేపటవరకల్లా పని గిట్ల కాకపోవాలే చూసుకోమల్లా. గిట్లుంటాయి చోట మోట లీడర్ల ధమ్కీలు. ఇక ఎమ్మెల్యేనో ఎంపీఓ అయితే ఇయ్యరమయ్యర జోపిడిచి పెడతారు ఆఫీసర్లను. కానీ గీడ చూడు రీ ఏమైందో. బీఆర్ సీఎం నితీష్ సార్ 2 చేతులు జోడించి దండం పెడుతున్నది తోపు లీడర్కేమో అనుకునేరు. జర మీ కాళ్ళైన మొక్త గాని పనులు చెప్పునయ్యేటట్టు చూడుర్రు అని దండం పెట్టి మరి ఒక్క తీరులో బతిమలాడుతున్నాడు ఆఫీసర్లు కాంట్రాక్టర్ ను. ఏ వద్దు సార్ మీరు పెద్దోళ్ళు అట్లా చేయొద్దని అటుకెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్ గారు లేను జరగవా నేను బతిమలాడుకుంటా అని ముంగడికి పోతున్నాడు సారు. ఓ రోడ్డు పనులు చాలు చేస్తానికి పోయి గిట్ల కోసిస్ చేసిండు. కానీ ఆఫీసర్లకు ఆర్డర్ వేయాలి, తయ్యని ఆడియాలి. గాని సీఎం సీట్లుండి గీ బతిమలాడుడేందో. ఓ దిక్కు బీఆర్ లో బ్రిడ్జీలు తుప్ప కూలబట్టే కడుతుందే కూలితానికి అన్నట్టు నడుస్తున్నాయి. అలా ఆఫీసర్లకు కాంట్రాక్టర్లకు దండం పెట్టే కథ అయిందన్నట్టు. మీకు పుణ్యం ఉంటది జర రోడ్డు మంచిగా ఇవ్వడానికి ఇట్లా కోరిండో ఏమో. ఇంకో ఏడాది అయితే బీఆర్ లో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. జర నిన్నీయాల గుల్లకాడ పబ్లిక్ తక్కువైనరులా.
మొన్నటిదాకా ఎట్లుండే ఏడజూడు కిలోమీటర్ల కమానం లైన్లు పోరలకు తాతీలు ఉండే వరకు చాలా మంది యాత్రల బాట పట్టిండ్రు. ఒక్కపారే గంత మంది వచ్చే వరకు సౌలతులు జాలక మస్తు తిప్పలబడ్డరు. భక్తులు పెరిగినట్టే అవి కూడా పెంచాలి కదా మరి. యాదగిరి గుట్ట మీద సౌలతులు పెంచే కార్యం షురైతాంది. అప్పట్లా ఆత్రమాత్రం గట్టి ఓపెన్ చేస్తే భక్తులకు తక్లీఫులు కాబట్టే ఇక అన్నదాన సత్రం, శిల్పారామం, రాత్రి నిద్ర మండపం కడతారట. గిరి ప్రదక్షిణ చాలు చేసిర్రు కదా, ఈ సోమవారం కూడా ఉన్నది గా కార్యం. గుట్ట చుట్టూ 2.5 కిలోమీటర్లు ఆడాడ బెంచీలేస్తుర్రు. మహర్షి ఆదర్శికి మండపం చూడబోతున్నాం. అన్నింటికి గింత ఖర్చు అవుతుందని చెప్తే సరే అన్నదట గుళ్ళు గోపురాల శాఖ. తిరుమల తరహాలో భక్తులు దేవుడిని దూరం నుంచి దర్శించే విధంగా క్యూ లైన్ ని మారుస్తున్నాం. దేవుడి దగ్గరికి పోయేంత వరకు కూడా దేవుడిని గుహాలయంలో చూడలేకపోతున్నారు. స్వామివారి దర్శనానికి పోతోళ్ళు మొగోళ్ళైతే ధోతి, లుంగి, అంగి, ఆడోళ్ళు చీరలు, చుడీదార్లు వేసుకునే పోవాలి. జిన్ ప్యాంట్లు వేసుకొని పోతామంటే కుదరదట. ఈ రూలు చెప్పునే స్ట్రిక్ట్ గా అమల్లో పెడతారట గుడికాడ. కొండ మీద సుక్క ముక్క నడవది. అయితే మొన్న కూడా ఒక అనుకోని సంఘటన జరిగింది. మద్యం బాటిల్స్, బాత్రూమ్ అవన్నీ కూడా పట్టుకున్నాం. బ్రీత్ అనలైజర్స్ కూడా ప్రొక్యూర్ చేసాం. గట్లనే ఎవరన్నా తాగొచ్చినట్టు అనుమానం వస్తే నోట్ల పైప్ పెట్టి ఊదిస్తారట. ఆల్రెడీ ప్లాస్టిక్ కవర్ల అడుడు బంద్ పెట్టిర్రు. ఇప్పటికైతే గింతేనుల్లా పనులైతప్పుడు మల్లో పరి యాదగిరి గుట్టను చూద్దాం తీర్రి. పెద్ద పెద్దోళ్ళకే మైక్ ఇచ్చి మాట్లాడమంటే పోతప్పుడు మంచిగానే పోతారు, కానీ మైక్ అందుకోగానే వణుకుడు మొదలైతుంది. స్టేజ్ మీద అంతమంది ముంగట మాట్లాడాలంటే అట్లనే అవుతుంటది. మరి ఒకళ్ళ ధైర్యం తెచ్చుకొని మాట్లాడబోయినా నాలుకే మడత పడుతుంటది. చెప్పిందే చెప్పుడైతుంది. ఇక బుడ్డ పొరల చేతిల మైక్ పెట్టి సంబరానికి మాట్లాడమనిస్తే ఇదేంద్రో అని వారేసి ఉరుకుతారు, లేకుంటే ఏడుపు అందుకుంటారు. అట్లనే గీ బుజ్జి సుత ఒక ఏడుపు కాదు, కానీ దానికో లెక్కుందుల్లో. అరే బుజ్జిని ఎవలేమన్నారులా ఎక్కెక్కి పని ఎడవబట్టే. ముందుకు రమ్మంటూ నన్ను లీడర్ చేసి మా ఫ్రెండ్స్ కి చెప్పి పని చెప్పేవాడు, కానీ ఇప్పుడు వెళ్ళిపోయాక చెప్తారు. గది కథ. రాజన్న సిరిసిల్ల జిల్లా యములాడల ఓ టీచర్ ట్రాన్స్ఫర్ అయిందని సన్మాన కార్యం పెడితే సారు మాకు మంచిగా పాఠాలు చెప్పేది, ఇప్పుడు ఎవరు చెప్తారని గీ తీర్ల ఎడవబట్టింది. ఇంత కొడితే బుజ్జి చదివేది 3వ తరగతేనుల్లో. పేరు గాయత్రి. అయితే సారు మొన్నెప్పుడో ట్రాన్స్ఫర్ అయితే గిప్పుడు ఎందుకు ఏడ్చినవరా బుజ్జి అని అడిగితే, సార్ వెళ్ళిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. సార్ వెళ్ళిపోయినాక నేను ఏడ్చుదాను అనుకున్నాను, కానీ సార్ సంతోషంగా ఉండాలని ఏడవలేదు. అప్పుడు ఏడిస్తే సారు బాధపడతాడు, సంతోషంగా పోవాలని ఏడవలేదట. కానీ గింత షిన్నేజిల గంత పెద్ద ఆలోచన చేసిన గాయత్రికి గట్టిగా కొట్టాలుల్లా సప్పట్లు. పొద్దంతా తిరిగినమా, టార్గెట్ చూసుకున్నామా, ఎటుకెళ్ళి రావాలి ఎటుకెళ్ళి పోవాలనో యాదికి పెట్టుకున్నామా, ఆయిల పూట వచ్చినమా, ఉన్న కాడికి ఊడిసినమా, అవతల పడ్డమా అన్నట్టే ఉంటారు దొంగన్నలు. అప్పటి మందం ఎవ్వరికి దొరకకుండా చూసుకుంటారు. కొందరు ఎప్పటికి దొరకకుండా పిలానేస్తారు. కానీ అందరు పనిమంతులు ఒక్క తీరులోనే ఉండరు కదా. సీనియర్లు ఉంటారు, జూనియర్లు ఉంటారు. ఎవ్వల రేంజిలా వాళ్ళు పనితనం చూపిస్తున్నారు. అయితే హైదరాబాద్ లో మనోడు ఫేక్ ఐఏఎస్. హైదరాబాద్ బాచుపల్లి ఏరియాల ఐఏఎస్ అని దొంగ సబ్ టికెట్లు చూపించి 6 ఏళ్ల కింద ఒకళ్ళని మోసం చేసి పెండ్లి చేసుకుంటూ అటెన్క మాయ మాటలతోని ఇంటామెను మత్పరిచి 2 కోట్లు గుంజిండట. 40 కోట్లు లాకర్లో ఉన్నాయి. నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, అది సీజ్ చేశారు. భార్య అక్కడిక్కడ అందరితో కలిసి అప్పు చేసి ఇతనికి 2 కోట్లు ఇచ్చింది. గా పైసలు తీసుకొని పత్తకలేడట. డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే దొరకబట్టిండ్రు. ఇక నాగోల్ ఏరియాల పోలీసులనే తికమక చేసిండ్రు దొంగలు. ఒకలింట్లో దొంగతనం చేసి వాళ్ళ ఫోను పక్కనే దోసుకున్న ఇంకోలింట్లో పడేసిండ్రు. అంటే వీళ్ళే దొంగతనం చేసిండ్రు అనుకుంటారు, మన మీదికి రాదని ఉపాయం చేసిండ్రు. పోలీసులు సుత మొదలు గీళ్లే దోసుకున్నారని డౌట్ పడ్డారు. కానీ వీళ్ళింట్లో కూడా దొంగతనం జరిగే వరకు ఎంక్వైరీలో అసలు కథ బయటపడ్డది. మా ఫోన్ ఆడిగట్ల పోయిందని ఇప్పుడు ఈడ దొంగతనం జరిగింది కాబట్టి మాకు 100% నమ్మకం వచ్చింది. ఎరికైనా అంటే ఈడ దొంగతనం చేసిన తర్వాతే వాళ్ళు ఆడ దోసుకపోయి ఆడ ఇచ్చి పెట్టిపోయిన సిమ్ లేదు కాబట్టి. గిట్లున్నాయుల్లా పట్నంల దొంగలు, ఫేక్ గాళ్ళ కథలు. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.